అందరికి నమస్తే. నేను మ్యాంకర్ సింగర్ మంజుల యాదవ్. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా. వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం. మన ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల వరకు ముగ్గురు సింగర్స్ సిద్ధంగా ఉన్నారు పాటలతో పోటా పోటీగా. సో మరి అలా పాటల పోటీ లేదని మనం వాళ్ళ ద్వారా తెలుసుకుందాం. నమస్తే అమ్మ, అంతా బాగున్నారా? మరి మీ పేరు ఆల్రెడీ భాగ్యలక్ష్మి అంటే మన ప్రేక్షకులందరికి నోటెడ్ అయిపోయింది. సో మరి మీ పేరు ఏంటమ్మా? లక్ష్మి నా పేరు. భాగ్యలక్ష్మి. లక్ష్మినా? మీ పేరమ్మా? సుక్కమ్మ. సుక్కమ్మ. సుక్కమ్మ సుక్క లెక్కున్నారమ్మా మీరు చక్కగా. వాళ్ళ పేరు పెట్టిరు కదా మీకు. అంటే పేరు తగ్గట్టు అట్లా ఉన్నారా, లేకపోతే మిమ్మల్ని చూసినాక పేరు పెట్టొచ్చునా? అంతేనా? సూపర్ ఉన్నారు. మొత్తానికైతే పాటలు పాడటానికి ఇలా భాగ్యం అలా తోడుకోవడాన్ని అటు మేనెత్తని ఇద్దరిని పట్టుకొని వచ్చేసింది స్టూడియోకి. సో మరి మీరు ఎవరు బాగా పాడతారు? మరి ముగ్గురు సమానం? ముగ్గురు సమానం, అంతే, తగ్గేదేలే. మరి లక్ష్మమ్మ మీరు పాడతారా? ఫస్ట్ అనుకుంటారా? పాడతాం. అనుకోండి. ఎడంగా వస్తావు నా పండోలవలి కలవలి గుజరీలా, ఎడంగా వస్తావు నా పండోలవలి కలవలి గుజరీలా, యాబాదులు వస్తావు నా పండోలవలి కలవలి గుజరీలా, ఎడంగా వస్తావు నా పండోలవలి కలవలి గుజరీలా, యాగల్లిలో వస్తావు నా పండోలవలి కలవలి గుజరీలా, యాగల్లిలో వస్తావు నా పండో లవలి కలవలి గుజరీలా, యా బస్తీలో వస్తావు నా పండు లవలి కలవలి గుజరీలా, యా గల్లీలో వస్తావు నా పండు లవలి కలవలి గుజరీలా, గాడికి డబ్బులు నా పండు లవలి కలవలి గుజరీలా, కాటికి డబ్బులు నా పండు లవలి కలవలి గుజరీలా, నీకు తెస్తా నా పండు లవలి కలవలి గుజరీలా, నీకే తెస్తా నా పండు లవలి కలవలి గుజరీలా, సెర్లాక్స్ డబ్బలు నా పండు లవలి కలవలి గుజరీలా, సెర్లాక్స్ డబ్బలు నా పండు లవలి కలవలి గుజరీలా, నీకు తెస్తా నా పండు లవలి కలవలి గుజరీలా, నీకే తెస్తా నా పండు లవలి కలవలి గుజరీలా, ఎడంగా వస్తావు నా పండు లవలి కలవలి గుజరీలా, ఎడంగా వస్తావు నా పండు లవలి కలవలి గుజరీలా, క్రికెట్ బాలు నా పండు లవలి కలవలి గుజరీలా, క్రికెట్ బాలు నా పండు లవలి కలవలి గుజరీలా. లక్ష్మమ్మ ఫస్ట్ పాటతోనే గమ్మత్ పాట, మస్తుగుంది పాట. ఏంది లవలిక లవలి గుజరి అంటే ఏంటిది అది? మేము చిన్నప్పుడు ఆడుకునేది. మేము నైట్ పూటనే ఆడుకునేది. ఎందుకు పొద్దున్నానికి ఎక్కడ పోయేది? పొద్దునాక ఇట్లా బర్రెలు మేకలు గొర్రెలు చెలికాడికి అట్లా పోయేది. నైట్ పూట ఆడుకునేది. అంతా ఫ్రెండ్స్ అంతా కూర్చొని ఫ్రెండ్స్ బాగా ఉండేది. ఏం ఫ్రెండ్స్ అంతేనా? ఫ్రెండ్స్ మొత్తం ఇట్లా కూర్చొని ఒక అమ్మాయి అక్కడి నుంచి వచ్చి పాడుకునేది ఇట్లా. అంటే ఈ లవలిక లవలి గుజరీలా మీనింగ్ అర్థం ఏంటిది? అంటే మన పాటనే తీసుకొస్తుంది. లవలిక లవలి గుజరీలా అనేది తీసుకొస్తుంది పాటను తీసుకొస్తుంది. మొత్తానికైతే మొత్తం ఏదో మేడం ఇది అర్థం ఏంటంటే ఒక అమ్మాయి ఒక పాపని జాక్కొని ఉంటది. ఆ పాప కిడ్నాప్ అయిపోయింది. ఊర్లలో గల్లెలా అప్పుడు ఇంజక్షన్లు వేయడం అది ఇది జరుగుతున్నాయి కదా. అట్లా పాప పోయింది. పాప పోతే పిల్లలందరినీ చూసి వాళ్ళ అమ్మ ఈ అడంగి పండు లవలి గెలవలి గుజరీలా, ఆమె పేరు గుజరీలా, పాప పేరు గుజరీలా. అయితే తల్లి వాడుకుంటూ వస్తుంది. పాట పేరు బాగుంది, మంచిగా ఉంది పాట. ఫస్ట్ పాట మంచిగా వాడినావు. ఇంతకుముందుకి ఏమన్నా వాడిరా? ఎక్కడ వాడలేదు మేడం, ఫస్ట్ వాడింది ఇంకా వాడాలన్నారు. మీరే అనుకున్నారా లేకపోతే తను తీసుకొచ్చిందా? నేను అనుకున్నా తీసుకోపోక నన్ను ఒకసారి అని తీసుకోతానని చెప్పింది. అంతే, ఇప్పుడు తీసుకొచ్చింది. మాట నిలబెట్టుకున్నా. మరి సుక్కమ్మ, మరి చక్కనైన పాటతోని మన ఇంటర్వ్యూ మొదలెడతారా?
రారా మల్లేశ పోరా మల్లేశ రవణి కుచ్చుల దండ తేరా మల్లేశ రారా మల్లేశ పోరా మల్లేశ రవణి కుచ్చుల దండ తేరా మల్లేశ రారా మల్లేశ పోరా మల్లేశ రవణి కుచ్చుల దండ తేరా మల్లేశ రారా మల్లేశ పోరా మల్లేశ రవణి కుచ్చుల దండ తేరా మల్లేశ దండి శ్రీశైలం దాదాగలాడుకుంటా దండికి దాసుల తెచ్చి బంగారు పూజ పెట్టి బాలుడ మల్లేశ రారా మల్లేశ పోరా మల్లేశ రవణి కుచ్చుల దండ తేరా మల్లేశ రారా మల్లేశ పోరా మల్లేశ రవణి కుచ్చుల దండ తేరా మల్లేశ రారా మల్లేశ పోరా మల్లేశ రవణి కుచ్చుల దండ తేరా మల్లేశ దండి తిరుపతి దాదాగలాడుకుంటా దండి దాసుల తెచ్చి బంగారి పూజ పెట్టి బాలుడ మల్లేశ మల్లేశ పోరా మల్లేశ రవణి కుచ్చుల దండ తేరా మల్లేశ. అయిపోయిందా? మస్తు పాడుతున్నావు, మరి ఎందుకు పాట మర్చిపోతే నేను మీ కోడలు ఎత్తుకుతున్నా. దేవుని పాట పట్టుకొని మంచిగా ఫస్ట్ పాట దేవుడి పాట మల్లికార్జునతో స్టార్ట్ చేసిన. ఎప్పటి నుంచి పాడతావు పాటలు? చిన్నప్పటి నుంచి పాడేదా? పాడేది కానీ ఇప్పుడు సంసారం ఆలోచనలు అనిచ్చి మర్చిపోతా. ఇంకేముంది, సంసారం ఆలోచనలు అన్నీ అయిపోలే, ఇంకా ఇంకా ఉన్నాయా? ఉంటాయి కదా, ఉన్న వాళ్ళకన్నా ఎట్లా చేస్తారో ఎట్లా బతారో అని ఆలోచన. అరే నువ్వు నీ బతుకు కోసం ఆలోచిస్తే నీ పిల్లల బతుకు కోసం ఇప్పుడు మళ్ళీ నీ పిల్లల కోసం కూడా ఆలోచించాలా? అలా ఆలోచించుకోరా? ఎంతమంది పిల్లలు? ఒకటే విద్య. ఒక్క బిడ్డకి గీతగానే ఆలోచిస్తున్నా. అయితే నాకు చాలా మంది లేకపోయారని ఉన్నోళ్ళు మంచిగా చాలా మంది ఉంటే ఒంటరిగా చిక్కముల ఓసేరు సిక్కుల సేరు జల్లె అట్లా ఓసేరు జావుల సేరు జల్లె అట్లా ఓసేరు జావుల సేరు సిక్కిముల ఓసేరు సిక్కుల సేరు జల్లె అట్లా ఓసేరు జాదుల సేరు జల్లె అట్లా ఓసేరు జాదుల సేరు బాటంటి పోయేటి తెలుగు నాయన్నా విసిట్టి మా వారికిచ్చి వచ్చేవా విసిట్టి మా వారికిచ్చి వచ్చేవా బాటంటి పోయేటి తెలుగు నాయన్నా విసిట్టి మా వారికిచ్చి వచ్చేవా విసిట్టి మా వారికిచ్చి వచ్చేవా ఇచ్చి వచ్చాను గాని విల్లెరుగానైతే పోయి వచ్చాను గాని పొద్దెరుగానైతే పోయి వచ్చాను గాని పొద్దెరుగానైతే గాని విల్లెరుగానైతే పోయి వచ్చాను గాని పొద్దెరుగానైతే పోయి వచ్చాను గాని పొద్దెరుగానైతే పోతుంటే వారిల్లు పోలు దర్వాదా వస్తుంటే వారిల్లు రాయి దర్వాదా వస్తుంటే వారిల్లు రాయి దర్వాదా పోతుంటే వారిల్లు పోలు దర్వాదా వస్తుంటే వారిల్లు రాయి దర్వాదా వస్తుంటే వారిల్లు రాయి దర్వాదా వారింటి ముందల్లా కలిగాప చెట్టు మీద ఉదరామ జిలక కలిగాప చెట్టు మీద ఉదరామ జిలక వాళ్ళింటి ముందల కలిగాప చెట్టు వీణ ఉద్రామ జిలక కలిగాప చెట్టు వీణ ఉద్రామ జిలక రామజిలక పేరేమి రాజు పేరేమి రామజిలక పేరేమి రాజు పేరేమి రామజిలక పేరేమి రామజిలక పేరేమి రాజు పేరేమి రామజిలక పేరేమి రాజు పేరేమి రామజిలక పేరేమి రాజు పేరేమి రామజిలక భాగ్యమ్మ రాజు కురుమయ్య 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 రామజిలక భాగ్యమ్మ రాజు కురుమయ్య. లాస్ట్ మీ మీద కూడా మీద వాడాలని వాడినవా? తోలుకొచ్చింది కదా, తోలుకొచ్చిందని వాడినవా? లేకపోతే వాడకపోదా? నా వెంట ఊర్లకి రాదు నాది అసలు నేను ఊర్లే ఇక్కడ ఎప్పుడు ఉంటది ఇప్పుడు వినాలని వాడుతున్నావు.